ప్రమాదాలు జరిగినటువంటి సమయాలలో, ఆపత్తులు ఎదురైనటువంటి సమయాలలో సినిమాలలో హీరోలు చాలా మంది ప్రాణాలను కాపాడుతూ ఉంటారు. కానీ నిజ జీవితంలో నిజంగానే ఆపత్తు వచ్చినప్పుడు, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి మరో ప్రాణాన్ని రక్షించే వారే అసలు సిసలైనటువంటి హీరోలు. ఇక మరి ఈ మధ్య కాలంలో అయితే మన ఇండియా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ కొన్ని వరదలు ఉధృతంగా అయితే వస్తూ ఉన్నాయి. అంటే విపరీతమైనటువంటి వర్షాల కారణంగా కూడా చాలా చోట్ల ఎల్లినో పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రదేశాలలో అయితే ఇప్పటికీ కొన్ని స్టేట్లలో, అస్సాం కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని రాష్ట్రాలలో ఇక మరి వర్షాల ఉధృతికి ఏదైతే ఉంటుందో, విపరీతంగా కురిసినటువంటి వర్షాల ఉధృతికి ఇక ఏదైతే ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉన్నాయి, కొండ చర్యలన్నీ విరిగి పడతా ఉన్నాయి. ఇక ఆ వరదలు కూడా ముంచెత్తి మరి ఇళ్లలోకి వాటర్ వచ్చి ఇండ్లను కూడా మొత్తం నీటి మట్టంలో ముంచెత్తుతా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో అయితే చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలు ఆయా ప్రదేశాలలో. సేమ్ ఇలాంటి సిచ్యువేషనే హిమాచల్ ప్రదేశ్లో ఒకటి ఎదురైంది. అయితే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పనులు, అంటే ఈ విషయం మనము నలుగురికి చెప్తే ఇలా నిజంగానే చాలా ఆదర్శవంతంగా ఉండేటువంటి వీడియోలు కాబట్టి, ఆదర్శవంతంగా ఉండేటువంటి విషయాలు కాబట్టి చాలా మటుకు మనం కూడా, అంటే మన చుట్టుప్రక్కల కూడా ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు ఇలాంటి చర్యలు ఇంకా చేయడానికి ఇవి ప్రోత్సహించినట్లుగా ఉంటాయి నిజంగానే. ఎందుకంటే ఈ వీడియో మనం చూస్తా ఉన్నాం కదా, ఈ వీడియోలో కనిపించేది సాధారణమైనటువంటి విషయం కాదు. హిమాచల్ ప్రదేశ్లో చంబా అనేటువంటి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో విరిగిపడుతున్నటువంటి కొండ చర్యలు ఇవన్నీ కూడా, అట్లా కొండ ప్రాంతాలని కూడా క్షణక్షణం ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా. అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ ఒక చిన్నారి పాపకు అక్కడ అంటే అనారోగ్య పరిస్థితి ఎదురైంది, ఆమెకు ప్రాణాల మీదకి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ లో అక్కడి నుంచి ఆ పాప ప్రాణాలు ఎలాగైనా కాపాడాలి అన్న ఒక ఇంటెన్షన్ తో అక్కడ ఒక బ్రదర్ చూడొచ్చు, అతను అక్కడి నుంచి, అక్కడ అంబులెన్స్ ఉంది అవతల, ఇంకా అక్కడ జేసీబీ ఉంది, అక్కడ కొన్ని వెహికల్స్ ఆగబడి ఉన్నాయి, బస్సు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది, అక్కడ ప్రజలు ఉన్నారు. కానీ ఆ మధ్యలో కొండ చర్యలు విరిగిపడతా ఉన్నాయి, స్లైడ్స్ అంటే ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో పాప ప్రాణాలు కాపాడాలి, పాప ప్రాణాలు బ్రతికి బయట పడాలంటే మాత్రం ఈ కొండను దాటి అవతలి వైపు వెళ్ళిపోవాల్సిందే. ఈ కొండను దాటి అవతలికి వెళ్తేనే ఆ పసికందు ప్రాణాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ అన్న తీసుకున్నటువంటి నిర్ణయం చూడొచ్చు. అది అంత పెద్ద కొండ, అక్కడ ఏమైనా జరగవచ్చు, క్షణ ప్రాణ భయం. అయినా కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు ఆ మనిషి. ఒక్క అడుగు వెనక్కి వేయకుండా ఆ బిడ్డను చూడొచ్చు మీరు క్లియర్ గా, ఆ చేతిలో ఆ విధంగా అంటే తీసుకొని అక్కడి నుంచి అడుగు కూడా గమనిస్తూ, ఎప్పుడు రాయి పడుతుంది, ఎక్కడ రాయి పడుతుంది, ఏ మూమెంట్ లో రాయి పడుతుందో ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ ఆ పాపను గుండెలకు హత్తుకొని అక్కడి నుంచి మరణాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన కదులుతున్నటువంటి తీరది. అది చాలా ఆదర్శవంతమైనటువంటి వీడియో అనే చెప్పాలి. ఎందుకు చెప్పాలని, ఆ వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం అలాంటిది. ఒక చిన్న పసికందు కోసం ఆయన పడుతున్నటువంటి శ్రమ, తపన అక్కడ క్లియర్గా అందరికీ కనిపిస్తుంది. తన దగ్గర అదిగో కొండ చర్యలు విరిగి పడుతూనే ఉన్నాయి ఓవైపు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంత ప్రాణ సంకటం, అది ఎంత ప్రాణ భయం ఉంటుంది అక్కడ. అయినా కూడా ప్రాణాలను లెక్క చేయకుండా ఆ పాపను బ్రతికించడమే లక్ష్యంగా ఆయన కదులుతా ఉన్నాడు. చూడండి, నిజంగా అక్కడి నుంచి చూడొచ్చు, వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ రెడ్ క్లాత్ లో ఆ పాపను అట్లా అందులో ఉంచి తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తుండు, గమనించుకుంటూ వస్తుండు, అడుగు గమనించుకుంటూ. అసలు ముందు అగో రాళ్ళు చూడొచ్చు ఎట్లా క్లియర్గా ఎట్లా రాలుతా ఉన్నాయి, కిందకి స్లైడ్ అవుతా ఉంది నేల. అయినా కూడా అది గమనిస్తూ ఇక ఆ మూమెంట్ను బట్టి ఆయన పరుగులు తీయడం జరుగుతూ ఉంది. ఆ ప్రాంతం నుంచి మరో ప్రదేశానికి ఇదంతా దాటుకుంటూ రావాలి అతను. ఇదంతా ఇక్కడ కనిపించే రోడ్ అంతా కూడా దాటుకుంటూ రావాలి. అది దాటుకుంటూ ఎలా ప్రయాణిస్తున్నాడు ఇంకో వీడియోలో కూడా క్లియర్ గా మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఆయన ఎంత ఆ పాపను ఎలా ఒడిచి పట్టుకున్నాడు చూడు, గుండెలకు హత్తుకొని. తన కూతురు కాదు, వాళ్ళ పేరెంట్స్ వేరు, ఆ పాప పేరెంట్స్ వేరు. ఆ పాపను గుండెలకు హత్తుకొని పరిగెడుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? అంబులెన్స్ డ్రైవర్. నిజంగా వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా, నిజంగా చాలా మంది ప్రాణాలను వాళ్ళు ఇప్పటికే ఎన్నోసార్లు చాలా మంది డ్రైవర్లను చూసాం మనం, అంబులెన్స్ డ్రైవర్లను. వాళ్ళు నిజంగానే ఎంతో మంది ప్రాణాలను ఈ విధంగా కాపాడుతూ ఉంటారు. చూడొచ్చు పాపను కంటికి రెప్పలాగా ఇట్లా భద్రంగా ఒడిచి పట్టుకొని ఆ విధంగా హత్తుకొని తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు నిజంగా అందరిని కూడా కలిసివేస్తా ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఆ పాపను తీసుకొచ్చిన విధానం చూడొచ్చు. అట్లా తీసుకొచ్చి చాలా భద్రంగా, అంటే అక్కడ అవతల ఒక అంబులెన్స్ ఉంది, అక్కడ నుంచి తీసుకొచ్చే క్రమంలో ఈ కొండ చర్యలు ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అవుతా ఉంది. అప్పుడు పాపను తీసుకొని మళ్ళీ ఇంకో ప్రదేశం దాటాలి. అంటే ఈ ప్రదేశాన్ని ఎలాగైనా దాటాలి, పాపను ఎలాగైనా కాపాడాలి, ఎలాగైనా బ్రతికించాలని అతని ఇంటెన్షన్, అతని తపన. అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మరి అతను ఇదిగో ఇంకొక వెహికల్లో ఆ పాపను చేర్చి అక్కడ వేరే అంబులెన్స్ లో అక్కడ పాపను తీసుకొని అక్కడి నుంచి
సురక్షితంగా పాపను హాస్పిటల్ వరకు చేర్చగలిగాడు. అతను రియల్ హీరో. నిజంగా ఆ రియల్ హీరో తీసుకున్నటువంటి ఆ స్టెప్ నిజంగా అందరికీ ఆదర్శవంతము. అతను ఒడిసి పట్టుకున్న విధానం చూడొచ్చు. పాపను ఎంత భద్రంగా పట్టుకొని జాగ్రత్తగా ఆ కొండ చర్యలు ఎప్పుడు విరిగిపడతాయి ఎప్పుడు విరిగిపడో తెలియని పరిస్థితి అయినా గమనిస్తూ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఆ విధంగా అక్కడ స్లైడ్ అయితేనే ఉంది అయినా పరుగులు తీస్తూ వేరే అంబులెన్స్ను ఎక్కించి అక్కడి నుంచి భద్రంగా హాస్పిటల్ వరకు తీసుకెళ్లి ఆ పాప ప్రాణాలు, ఆ పసికందు ప్రాణాలను కాపాడాడు. ఓవైపు వర్షం, ఓవైపు వరదలు, కొండ చర్యలు, ఇక ప్రతి అడుగు కూడా ప్రమాదమే. పైనుంచి భారీ బండరాలు జారి పడుతున్న వైనం, కింద రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా ముందు చిన్నారి ప్రాణమే అనే అటువంటి ఒకే ఒక్క ఆలోచన అంబులెన్స్ సిబ్బంది ముందు అయితే ఇక అడుగు ముందలకి వేయడం ఆ ఆస్కారానికి అయితే మరి ప్రధానంగా కారణమైందనే చెప్పాలి. హిమాచల్ ప్రదేశ్లోని చంబా అనేటువంటి జిల్లాలో ఈ యొక్క సిచ్యువేషన్ అంతా ఏర్పడింది. ఇక పాపతో పాటే ఆయన పాపను పట్టుకొని ఇలా పరుగుపెడుతున్న సమయంలోనే ఆ పాపను ఇట్లా తీసుకొని వచ్చిన తర్వాత పాప పేరెంట్స్ కూడా అదే విధంగా వాళ్ళు కూడా అది ఎంతైనా తట్టుకోలేదు కదా, వాళ్ళు తట్టుకోలేనటువంటి విధానం అదిగో వాళ్ళు అన్ని కూడా చదువుకొని ఆ విధంగా వాళ్ళు కూడా అవేమీ లెక్క చేయట్లేదు. వాళ్ళు అసలు పైకే చూడట్లేదు. భగవంతుని మీద భారం వేసి అక్కడి నుంచి ఏ విధంగా వస్తున్నారు చూడండి. కొండ చర్యలు విరిగిపడతాయా అవేమీ లేదు, పాపను కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్లో అదే విధంగా వాళ్ళు కూడా అంబులెన్స్ డ్రైవర్ ఏ విధంగా వచ్చిండో అట్లే వాళ్ళు కూడా గమనించుకుంటూ పరుగులు తీశారు. అంతమంది కూడా అక్కడ ఆగి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరిగా కొండ చర్యలు విరిగి పడతా ఉన్నాయి కాబట్టి ఎక్కడ వెహికల్స్ అక్కడ ఆగిపోయినాయి. అయినా వాళ్ళు ఆగలేరు, వాళ్ళ ప్రయాణం ఆగలేదు, పాప ప్రాణాలు మాత్రం కాపాడగలిగారు. అది హ్యాట్స్ అప్ అని చెప్పాలి. నిజంగా ఇలాంటి రియల్ హీరోలు నిజంగా నిజ జీవితంలో చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి వరదలు అస్సాంలో కూడా రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది. అస్సాం లాంటి ప్రాంతంలో కూడా వరదలు ఉధృతి ఎక్కువైపోయి ఇల్లు మొత్తం మునిగిపోయినాయి. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పసికందును, చిన్న పాపను ఒక డ్రమ్ము పైన తన ఫాదర్ తీసుకెళ్తున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియా బాగా వైరల్ అవుతుంది. అది కూడా కన్నీటి పర్యంతం చేస్తూ ఉంది. అలా చాలా మంది అంటే సొంత వాళ్ళు కాబట్టి, ఫాదర్ కాబట్టి, అన్న కాబట్టి, తమ్ముడు కాబట్టి ఏదో ఒక సాహసం చేస్తాడు, ప్రాణాలు బతికించుకోవడానికి ఏదైనా చేస్తాడు. కానీ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే అంబులెన్స్ డ్రైవరు. అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా ఇతరుల ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు పడే తపన ఇక్కడ క్లియర్ గా వాళ్ళ ఇంటెన్షన్ అనేది మరోసారి అంబులెన్స్ డ్రైవర్ల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటది, వాళ్లకు ఎంత రిస్క్ ఉంటది ఈ జాబు అయినా కూడా ఇతరుల ప్రాణాలు కాపాడడానికి వాళ్ళు ఎంత ఆరాట పడతారు, ఎంత తపన పడతారు అనడానికి ఇదే వీడియో నిదర్శనం. ఆయన ఇక్కడి నుంచి నిజంగా ఇలాంటి వీడియోలు చాలా జరిగాయి. అంబులెన్స్ డ్రైవర్లు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా అతి వేగంగా చాలా అంటే చేర్చాల్సినటువంటి సమయం కంటే చాలా తక్కువ సమయాల్లో హై స్పీడ్ మెయింటైన్ చేసి ఎన్నో ప్రాణాలు కూడా రక్షించిన దాఖలాలు మనం వార్తలలో విన్నాం. అలాంటిదే ఇది కూడా అని చెప్పాలి. ఇతను కూడా నిజంగానే ఇలాంటి వాళ్ళకి కదా మనం గుర్తించాలి, ఇలాంటి రియల్ హీరోలను కదా మనం గుర్తించాలి. ఏ సినిమా హీరో కోసం కొట్టుకొని చచ్చుడు, ఏ సినిమా ఎవరో రాజకీయ నాయకుల కోసం కొట్టుకొని చచ్చుడు కాదు. ఎవరు ఎక్కడ ప్రపంచం ఓవైపు పరుగులు పెడుతూ ఉంటే తను మాత్రం పాప ప్రాణాలు కాపాడడానికి తన పరుగు మాత్రం హాస్పిటల్ సైడ్ ఉంది. అది అతని గొప్పతనము. ఇలా నిజంగానే ఇలా ప్రాణాలు కాపాడే రియల్ హీరోస్ మనం ఎప్పుడు కూడా హ్యాట్సప్ చేస్తూనే ఉండాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు ప్రభుత్వాలు కూడా నిజంగానే వాళ్ళని లెక్క చేసి గుర్తించి వాళ్ళకు ప్రభుత్వాల నుంచి కూడా ఏమైనా ఇలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ఇంకా ఇంతమంది కూడా ఇలాంటి వాళ్ళు తయారవుతారు. ఇలాంటి వాళ్ళు నిజంగా ముందుకొచ్చి అంటే నలుగురు ప్రాణాలు కాపాడితే మమ్మల్ని ప్రభుత్వాలు గుర్తుపడతాయి, ప్రభుత్వాలు గుర్తిస్తాయి, మాకేదో ఒకటి మేలు చేస్తుందన్న ఇంటెన్షన్ కూడా ఏర్పడి ఇంకా సేవా దృక్పథం పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక మరి అక్కడి నుంచి మరోవైపు అయితే ఆసుపత్రి వైపు అక్కడ తీసుకువెళ్లే వైనం ఇదంతా కూడా తీసుకువెళ్ళి క్షేమంగా బిడ్డను అసలు బిడ్డ వయసు చెప్పలేదు, చెప్తూ బిడ్డ వయసు 7 నెలలు మాత్రమే. ఆ 7 నెలల పసికందును కాపాడడానికి చేసినటువంటి ప్రయత్నము, తపన ఇదంతా కూడా ప్రతి క్షణం విలువైనటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది మనకి ఈ వీడియోలో. కానీ ఇక్కడ సిచ్యువేషను అదో పెద్ద రాకాసి కొండలా మారింది. అక్కడ ఒక రాకాసి అంటే ఎన్ని ప్రాణాలనైనా బలి తీసుకునే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తా ఉంది. ఆ ల్యాండ్ స్లైడ్ వల్ల అక్కడ ఏమైనా జరగవచ్చు, అయినా కూడా దాన్ని లెక్క చేయకుండా ఆ మనిషిది పెడుతున్న పరుగులు చూడొచ్చు. అది అతని సాహసం. అతను చాలా ధైర్యంగా అడుగులు ముందుకు వేసి ఆ పాప 7 నెలల పసికందును కాపాడగలిగాడు. అది పరిస్థితి. సో ఇదంతా కూడా చిన్నారిని అంటే ఆయన గుండెలకు హత్తుకొని తీసుకొని వెళ్తున్నటువంటి వైనము. రాళ్ళు పడినా కూడా ఆయన ఆ క్షణానికి అసలు పట్టించుకోవట్లేడు, రాళ్ళు పడుతున్నాయని కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రమాదాన్ని కూడా ఛేదిస్తూ ఆయనకు ముందుకు ఆ విధంగా సాగి ఆ పైనుంచి రాళ్ళు పడుతున్నా కూడా ఆయన ఏమాత్రం కూడా వణుకకుండా, భయానికి లొంగకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఆ చిన్నారిని మరో అంబులెన్స్ వరకు చేర్చి సురక్షితంగా హాస్పిటల్లో చేర్చే వరకు ఆయన నిజంగా విశ్రాంతి తీసుకోలేడు. ఇది
ఈ వీడియోలో ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇలాంటివి మాట్లాడుకున్నప్పుడే ఆదర్శవంతంగా ఉంటాయి. ఆదర్శవంతంగా ఇలాంటి రియల్ హీరోలను మనం ఖచ్చితంగా గుర్తించాలి అనే ఇంటెన్షన్‌తో మీ ముందుకు ఇతన్ని తీసుకురావడం జరిగింది. ఇతని గురించి మీకు వివరించడం జరుగుతా ఉంది.